దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దినభాగము జనవరి 18 చదువుచున్నాను. దేవుని మార్గము యథార్థమైనది. కీర్తన 18:30 దేవుడెల్లప్పుడూ అంతమును ఆదిలోనే ఎరిగినవాడు. ఇది మానవ మాతృలమైన మనకు అంత సులభముగా అర్థం కాదు. అయితే మనము సహనముతో కనిపెట్టినచో దేవుడే మనకు ఆ విషయమును నేర్పించును. అనేక సంవత్సరముల వరకు దావీదు ఈ సంగతిని గ్రహించకపోయినప్పటికీ దేవుడు దావీదును ఏర్పరచుకొని పిలిచినప్పుడే అతని పక్షముగా ఉన్నత పరలోక ఉద్దేశములను కలిగి ఉండెను. మనం కూడా పశ్చాత్తాపముతో ఆయన యొద్దకు మొదటిసారి వచ్చినప్పుడు మనలను క్షమించి రక్షించుటలో ఆయనకు గల ఉద్దేశమును, ఆయన మనస్సులోనున్న దానిని గ్రహించలేము. ఆ సమయంలో కేవలము క్షమించబడి, కడగబడి, శుద్ధి చేయబడి, దేవుని ఎదుట నీతిమంతులముగా తీర్చబడు విషయమే మనము పట్టింపు కలిగి ఉందము. ఆయన తన మార్గమును మనకు బోధింపనారంభించినప్పుడు కొన్ని పర్యాయములు మనము ప్రశ్నించదము, మరికొన్నిసార్లు ఎదురాడెదము కూడా. అయితే దేవుని వాక్యములో మనం చూచినచో వివిధ రకములైన కష్టముల ద్వారా దేవుడు తన మనస్సును స్పష్టముగాను క్రమముగాను మనకు బయలుపరచుచూ ఉండును. జీవితంలో అనుభవించిన ప్రతి ఒక్కటి గాఢమైన పరలోక నిత్య అర్థమును కలిగినదిగా ఉండును. దేవుడు తన సొంత మార్గములో తన మనస్సు, తలంపు, ఏర్పాటులను అనుసరించి మనలను నడిపించుచున్నాడు. మనము ఆ విషయములను తర్వాత తెలుసుకుందాము. అంతవరకు దేవుని మనస్సు నెరుగుటకు మనము ఓపికతో నేర్చుకొనిచూ ఉండవలెను. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.